ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్ గా ఇప్పుడైతే మేము ఒక కామెడీ స్కిట్ అయితే చేస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు అంటే మా హస్బెండ్ కదా, తినేమో హస్బెండ్ అదే మనీ ఎక్కువ ఖర్చు పెట్టాలి అనుకుంటాడు. అంటే ఇంట్లో అన్ని కొందాము అని చెప్పి అంటూ ఉంటారు. నేను వైఫ్ కదా, వైఫ్ ఏంటంటే పిసినారిది అనమాట. మనీ అనేది అసలు ఖర్చు పెట్టనివ్వదు. సో ఆయన ఏమన్నా కొనాలి అన్నప్పుడు నేను వాటిని కొననీయకుండా ఎలా డ్రామా చేస్తాను అనేది కామెడీ వేలో అయితే చేస్తున్నాను. ఒక కామెడీ వేలో అంటే పిసినారి వైఫ్ అనేది ఎలా డ్రామా చేస్తుంది అనేది ఈ స్కిట్ లో అయితే ఉంటుంది. చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కింద పడుకుంటున్నాం కదా, మంచం కొనుక్కుందామా? ఏంటి బెడ్ కొంటావా? ఎందుకు ఇప్పుడు బెడ్? మనకేం అవసరం లేదు కదా, చక్క కింద పడుకుంటున్నాం కదా, బెడ్ ఎందుకు? చాలా రోజుల నుంచి లేదు కదా. ఏమైంది ఇప్పుడు? అసలు నీకు అర్థం కాదు కానీ అసలు బెడ్ తీసుకుంటే ఏం యూజెస్ ఉన్నాయి చెప్పు. బెడ్ మీద పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, అదంతా అదే కదా. నువ్వు నాకు బ్యాక్ పెయిన్ రావాలనే కదా నువ్వు ఇట్లా పెట్టుకుంటానంటుంది. అసలు బెడ్ కొనుక్కోపోతే అసలు కింద పడుకుంటే ఎన్ని యూజెస్ ఉన్నాయో ఇప్పుడు చెప్తా విను. ఇప్పుడు మనం బెడ్ కొనుక్కోకుండా కింద పడుకున్నాం అనుకో, బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఇప్పుడు చక్కగా కింద పడుకొని పైకి లెగుస్తాం కాబట్టి అదొక ఎక్సర్సైజ్. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా పూజలు చేసుకుంటాం కదా, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు యాక్చువల్ గా కొన్ని పూజలు చేసుకున్నప్పుడు కిందే పడుకోవాలని చెప్తారు పెద్దలు. అదే బెడ్ ఉందనుకో, మనం కింద పడుకోగలుగుతామా? కింద పడుకోలేం, బెడ్ మీదే పడుకోవాలనిపిస్తుంది. అదే బెడ్ లేదనుకో, చక్కగా కింద పడుకుంటే మనకు పుణ్యం కూడా వస్తుంది. ఎన్ని యూజెస్ ఉన్నాయి కింద పడుకోవటం వల్ల. అదే బెడ్ కొనుక్కొని బెడ్ మీద పడుకోవటం వల్ల ఒక్క యూజ్ అయినా ఉందా చెప్పు? కొందామంటున్నావు. సరే బెడ్ కొనడం ఏం కొనలే గాని ఫ్రిడ్జ్ లేదు కదా, ఫ్రిడ్జ్ కొనుక్కుందామా? అసలు ఫ్రిడ్జ్ ఎందుకు బేబీ? ఫ్రిడ్జ్ ఎందుకు కొనాలనుకుంటున్నావు చెప్పు? అంటే నా హెల్త్ ఖరాబ్ చేయాలనా, లేకపోతే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకే, కూరగాయలు తెస్తున్నాం కదా, అవి పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు, అందుకని అడుగుతున్నా. అది కాదు బేబీ, అసలు కూరగాయలు అంటావా? 2 days ఒక రోజు తెచ్చుకున్నాం అనుకో సరిపోతుంది. నువ్వు నేనే కదా, ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకు చెప్పు? 2 days ఒకసారి కూరగాయలు తీసుకురా సరిపోతుంది. ఫ్రూట్స్ అంటావా? అప్పటికప్పుడు తెచ్చుకొని తిన్నా సరిపోతుంది. అసలు నువ్వు నన్ను తిట్టాలనే కదా నువ్వు ఇదిలా ప్లాన్ చేస్తున్నావు. ఫ్రిడ్జ్ కొని నన్ను తిట్టాలనే నువ్వు ప్లాన్ చేస్తున్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావా నీ ప్లానింగ్స్ అన్ని? ఎందుకంటావేంటి? నాకు అర్థం కాక అడుగుతాను. అంటే నేనంటే ఇప్పుడు మిగిలిపోయిన కూరలన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి అవి తీసుకొచ్చి నీకు పెడితే అవి నువ్వు తిని ఈ సర్ది కూరలు అని చెప్పి నువ్వు నన్ను తిట్టాలని ప్లాన్ చేసావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ దొంగ ఐడియాలు నా దగ్గర చెప్పకేమనుకుంటున్నావో. నేనైతే ఫ్రిడ్జ్ అయితే కొనొద్దంటే కొనొద్దు అంతే. ప్లీజ్ కొన్నావే అనుకో, అసలు మామూలుగా అయితే మనం ఏ రోజుకి ఆ రోజు వండుకొని తింటాం కదా, కావాలనే ఎక్కువ వేసేసి వండేసేస్తా. అవన్నీ ఫ్రిడ్జ్ లో దాసేసి నెక్స్ట్ డే నీకు అయ్యే పెడతా. 2 రోజులు కాదు, వారం రోజులు సర్ది కూరలే పెడతా. నాకెందుకు నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. తర్వాత సర్ది కూరలు పెట్టావు, ఎందుకు పెట్టావు అని నన్ను క్వశ్చన్ చేసావు అనుకో, నేను ఆన్సర్ కూడా చెప్పను, ముందే చెప్తున్నా. నీకు ఇష్టం ఉందనుకో కొనుక్కో, నో ప్రాబ్లం. కొంటావా ఫ్రిడ్జ్? ఇప్పుడు కొను. ఎట్లా కొంటావో నేను చూస్తా. వామ్మో, ఫ్రిడ్జ్ కొనటం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయ్యా. అంతే కదా బేబీ, నీకు అందుకే నేను వద్దని చెప్తున్నా ఎప్పటి నుంచో, నువ్వే వినట్లేదు. సరే ఫ్రిడ్జ్ వద్దు ఏమొద్దులే గాని వాషింగ్ మిషన్ కొనుక్కుందామా? వాషింగ్ మిషన్ ఎందుకు బేబీ? నాకు అర్థం కాక అడుగుతాను. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నీ బట్టలన్నీ నా చేతులతో కదా ఉతుకుతుంది. అసలు నీ ఆ బండ ప్యాంట్లన్నీ ఉతికి నా చేతులు కూడా ఎర్రగా అయిపోయినాయి. ఒక్కరోజైనా నీకు కంప్లైంట్ చేశాను నా చేతులు నొప్పి వస్తున్నాయి. నా చేతులు నొప్పి వచ్చినా గానీ నేను ఉతికి నీ కోసం అని ఉతుకుతున్నా. ఎప్పుడైనా నేను వాషింగ్ మిషన్ కొనమని చెప్పానా? ఎందుకు బేబీ వాషింగ్ మిషన్ కొనమంటున్నావు? అందుకే వాషింగ్ మిషన్ తీసుకుంటానంటుంది. ఏడుస్తాను ఎందుకు?
ఇప్పుడు వాషింగ్ మిషన్ లేదనుకో చక్కగా మన చేతులతో ఉతుక్కుంటాం కాబట్టి రోజు ఎక్సర్సైజ్ అయిపోతుంది, నాకు టైం పాస్ కూడా అయిపోతుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నేనేం చేయాలి చెప్పు? అదే బట్టలు వాషింగ్ మిషన్ ఉన్నాయి అనుకో, దాంట్లో వేసేస్తా, కూర్చొని బద్ధకంగా తయారవుతాను. అదే నువ్వు వాషింగ్ మిషన్ లేదనుకో చక్కగా నా చేతులతోనే ఉతుకుతా. అంటే నా చేతులతో ఉతకటం నీకు ఇష్టం లేదా? నీ ప్యాంట్లన్నీ నువ్వైతే వాషింగ్ మిషన్ కొనొద్దంటే కొనొద్దు అంతే. ఏడవమాక, నేను వాషింగ్ మెషిన్ కొనను, ఫ్రిడ్జ్ కొనను, మళ్ళీ ఇంకోటి ఏంటంటే బెడ్ అది కూడా కొనను. సరే పోనీ టీవీ తీసుకున్నాము. మరి టీవీ కొనాలని వచ్చావా మళ్ళీ? అసలు అంటే టీవీ కొని నువ్వు నన్ను బద్ధకంగా తయారు చేయాలని అనుకుంటున్నావు అంతే కదా? బద్ధకంగా చేసి నన్ను తిట్టాలనుకుంటున్నావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు టీవీ తెచ్చావనుకో, నేను ఆ టీవీలో సీరియల్స్ పెట్టుకొని చూస్తానే ఉంటా. ఆ సీరియల్స్ ఎప్పుడు వస్తానే ఉంటాయి కదా, సో అట్లా నేను చూస్తానే ఉంటా. అన్నం కూర వండను, ఏం వండను, సో కూర్చొని చూస్తా ఉంటాను. కాబట్టి నువ్వు వచ్చి ఏంటి ఫుడ్ ఏది అంటావు, నేను వండలే అని చెప్తాను. అప్పుడు నువ్వు వచ్చి నన్ను తిట్టాలని ప్లాన్ చేశావు అంతేగా? లేకపోతే నేను అదంతా టీవీనే చూసేసుకుంటూ బద్ధకంగా తయారవ్వాలనే కదా నీ ప్లాను? టీవీ కొని అంతేనా? బద్ధకం ఏముంది టీవీ కొనడానికి, దానిలో ఏముంది? ఓకే, నీకు ఇష్టం కదా, కొనాలనుకుంటున్నావు కదా, కొనుక్కో, నాకు నో ప్రాబ్లం. నేను అన్నం వండను, కూర వండను, టిఫిన్ చేయను, ఏం చేయను. సో నువ్వే వండుకొని తింటానన్నావు అనుకో, హ్యాపీగా నాకు టీవీ కొనివ్వు, హ్యాపీగా టీవీ చూసుకుంటా, నాకు పని కూడా తప్పిద్ది. నువ్వే చేసుకోలే, కొను ప్లీజ్ బేబీ, కొను. నాకు టీవీ కొని చక్కగా అక్కడ అంతా సెట్ చేసి ఇవ్వే, ఓకేనా? వైఫై కూడా కనెక్ట్ చేసి చెప్తున్నా కదా. నేనేమి కొనను, టీవీ కొనను, ఏమి కొనను. హ్యాపీగా ఉండి అన్ని చక్కగా చేసుకో. అమ్మయ్య, నా డబ్బులు సేఫ్. నాతో పెట్టుకుంటాడా? బెడ్ కొంటాడంట. బెడ్ ఎట్లా కొంటాడో కదా నేను చూసేదే. మళ్ళంటే ఫ్రిడ్జ్ కొంటాడంట. ఫ్రిడ్జ్ అంటే కొనంటే కూల్గా అంటే తినాలంటే ఏంటో. మళ్ళంటే టీవీ కొంటాడంట. అమ్మా, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? టీవీలు కొనటానికి, ఫ్రిడ్జ్లు కొనటానికి, వాషింగ్ మిషన్లు కొనటానికి, ఇవన్నీ యాడ్ నుంచి వస్తున్నాయి. కొంటాడంట. ఎట్లా కొంటాడో నేను కూడా చూశాను కదా. ఇప్పుడు గాని నా దెబ్బకి అవేం కొనడు, చల్లగా వెళ్ళిపోయాడు. ఫ్రిడ్జ్ కొంటాడంట, లేకపోతే ఒక పక్క టీవీ కొంటాడంట, వాషింగ్ మిషన్ కొంటాడంట, అది ఇది కొంటానంటున్నాడు. డబ్బులు ఏమన్నా ఊరికే వస్తున్నాయా? చెట్టుకేమన్నా దాస్తున్నాయా? అమ్మా, అసలు ఎట్లా కొంటాడు? నా దెబ్బతో అంత ఫట్ అయిపోయిందిలే. చక్కగా నా డబ్బులు కూడా సేవ్ అయినాయి. అమ్మా, లేకపోతే డబ్బులంటే ఖర్చు పెట్టేద్దాం అనుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి అసలు? అందరు 5 గంట అని చెప్తున్నారు. డబ్బులు ఆడి నుంచి వస్తున్నాయో? చెట్టుకేమన్నా రాస్తాయా ఏంటి? అంతే ఉండాలి. ఇంత దయ్యాలు, ఇంత డ్రామా చేసేసి కొన్ని. ఇప్పుడైతే కామెడీ స్కిట్ అయితే చేసాము. యాక్చువల్గా ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఒక పిసినారి పెళ్ళం అయితే అవి కొన్నీయకుండా ఎలా డ్రామా చేస్తుందని అయితే ఒక కామెడీ వేలో అయితే చేసాము. ఇది న్యాచురల్గా మామూలుగా ఫ్యామిలీస్లో అయినా ఉంటుంది కదా, అది కొనొద్దు ఇది కొనొద్దు అని చెప్పేసి ఆ వేలో అయితే చేసాము అంతే. ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి ఏమన్నా ట్రై చేయమంటారా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, అండ్ కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్.